బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇట్లా రాయట్టు కొడుతున్నావు ఏంట్రా బాబాయ్? రాయి కాదు, ఇడ్లీ. ఇడ్లీ ఇంత గట్టిగా ఉంది, ఇదేమిట్రా పిల్లలు అడుగునే బచ్చాలా ఉంది. లేదులే బాబాయ్, నాలంటే ఒక గొప్ప ఆయన తాజ్ మహల్ ని రాయితో బదులు ఇడ్లీలతో కడితే ఎలాగుంటదా అని ఆలోచించి ఇడ్లీని ఇంత గట్టిగా తయారు చేశాడు అనమాట. అయితే చట్నీతో వెళ్ళ కూడా వేస్తారా ఏమిటి? వేస్తారులే గాని బాబాయ్, ఈ రోజు పొద్దునే లేచే కదా ఈ రోజు. ఏంటా అబ్బా అని చెప్పి నడుచుకుంటూ వస్తుంటే మన వీధి చివరన పెద్ద హోటల్ ఈ రోజు పెట్టారు. అవును రోయ్, నేను కూడా వచ్చేసప్పుడు చూశాను, అంత పెద్ద క్యూ ఉంది ఏమిట్రా అక్కడ. ఇప్పుడు అబ్బాయి ఏందా అంత పెద్ద క్యూ ఉందని నేను లోపలికి వెళ్ళా. జనాలు బాగున్నారు కదా అని ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా. వచ్చేసరికి చూస్తే ఇడ్లీ ఇట్లా. ఇవాళ రేపు ఆడవాళ్ళు మగవాళ్ళం కొడుతుంటే బిందులు సొట్లు పోతున్నాయి కదా, సొట్లు పడుతున్నాయి, లాస్ అయిపోతున్నారు ఆడవాళ్ళు. అవును రోయ్, అందుకే గట్టిగా ఉన్నాయి కదా ఆడవాళ్ళంతా సంచులు డజన్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మంచి ఐడియా రా ఇది. వాళ్ళు ఏమన్నా హోటల్ పెట్టారని గుండెల్లో గుబులుగా ఏం లేదు కదా. మనకెందుకురా గుబులు? ఇప్పుడు వంటలు ఉన్నాయనుకో, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ హోటల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వండుతారు, మన పద్ధతిలో మనం వండుకుంటాం. వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకుంటారు, మన కస్టమర్స్ మనకుంటారు. అందుకని దాని గురించి మనం వరి అవ్వక్కర్లేదు. ఇవాళ చక్కగా మనం ఏం చేస్తున్నాం అంటే ములక్కాడ టమోటా కూర. ములక్కాడ టమాటా కూర. అందుకని ఏం చేశాను, పొద్దున్న మార్కెట్కి వెళ్ళానా, బ్రహ్మాండమైన ములక్కాడలు దొరికారా. ఈ యొక్క 3 ములక్కాడలు మాత్రం రెండో వంటకి ఏం చేస్తున్నాం మనం, ములక్కాడ రసం. దానికోసం అట్టు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ములక్కాడని ఇలా తీసుకుని చక్కగా ఈ ములక్కాడని కత్తి తీసుకో, బల్లా కత్తి, చక్కగా పెట్టుకుని ముందు ఈ కాళ్ళ చివర్లు కట్ చేసేయాలి. చక్కగా వీటిని ముక్కలు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. బాయ్, మనం మొన్నే చెప్పే కదా నీకు, ములక్కాడది పైన కొంతమంది ఇలా గీకేస్తారు, అలా గీక. అవును, దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ ఉంటాయి. అలాగే కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలాగన్నీ కట్ చేసేనా. రసానికి కోసం పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసేసాయి. ఈలోపు నీళ్ళు ఇస్తాను, కట్ చేసిన ముక్కలు దీంట్లో పోసి. ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే, చిన్న రోలు అందుకో. దీనికి ముందుగా ఏం చేయాలంటే ఆ రోట్లో వెల్లుల్లిపాయలు, కాసిని మిరియాలు కచ్చాపిచ్చా కొట్టేసుకోవాలి. కొట్టేసి కచ్చాపిచ్చాగా చాలు. కొట్టావా, ఇది పక్కన పెట్టుకో. ముందు ఏం చేద్దామంటే మూకుడు తీసి పెట్టాను, పొయ్యి వెలిగించాయి. అబ్బాయి నూనె వేసే కొద్దిగా 4 గరిటెలు. ఇప్పుడు ఈ టమోటాలు ఏం చేయాలంటే అబ్బాయి, ఇది ఉంది కదా, ఇవి కట్ చేసేసుకోవాలి. ఈ 4 ముక్కల కింద కోసుకోవాలి. అలాగన్నీ కోసేనేనా. కట్ చేసావా అబ్బాయి? నూనె వేడైందేమో చూడు. అయింది బాబాయ్. పెద్ద ప్లేట్ ఇటు అందుకో. తాలింపు వేయాలా? తాలింపు వేయాలి. ముందుగా ఆవాలు. ఇదిగో జీలకర్ర, ఎండుమిర్చి, ఇందాక దంచి పెట్టుకున్నాగా ఇది దాంట్లో వేసుకోవాలి. ఏమిటిది? వెల్లుల్లి మిరియాల పేస్ట్. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బాయ్ కాస్త ఉప్పు అందుకో. ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి, చాలకపోతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. అందుకని పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు, ఇదిగో కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు.
ఇప్పుడు నాయన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా మునక్కాళ్ళు, ఈ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. పక్కన మూత ఉంటుంది, మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గని బాబాయ్ టమాటో ముక్కలు కూడా అందులో వేసాను నేను. ములక్కాడలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ములక్కాడ టమాటా కూర రెడీ అవుతుంది మనకి. ఇది కూడా ఇంకొక 10 నిమిషాలు వేగాలి. చక్కగా మూత పెట్టేసాయి. మనం ఏం చేద్దామంటే, ఏమిట్రా ఏదో పిల్లాడు కదా, ఏదో పిల్లాడి దగ్గర చాక్లెట్లు కొట్టేసే వాళ్ళకి అలా చూస్తున్నావేంటి? ఏం లేదు బాబాయ్, పొద్దునే లేచా కదా ఈరోజు, చాకలిగా ఉంది. ఆయన నీ విషాదమైన నీ ఫేస్ చూడలేకపోతున్నా కానీ పోయి రాపో, తగలడు, వెళ్ళు బాబు, వెళ్ళు 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 వెళ్ళు. ఈ రకంగా ఆ హోటల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. చూసా రండి సార్, రండి రండి. బాబాయ్ ఆను. అయ్యో బాబోయ్, తగిలితేనే లోపల పన్ను ఊడిపోయిందే, ఇంకా తింటే ఏమైనా ఉందా? అదేంట్రా దాంట్లో రాళ్ళు వేసావా? ఏంట్రా రాళ్ళు కాదు బాబాయ్, పకోడీ. ఇవేం పకోడీలు రా? ఎవడరా చేసింది? కొత్త హోటల్ పెట్టలేదా సందు చివరన, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది కదా అని పకోడీ అడిగా. నిజంగానే పకోడీ ఇచ్చాడేమో అనుకున్నా, కానీ పకోడీ కాదు బాబాయ్. అదేం మాయరోగం రా, ఇలాంటి చేసి జనం మీద వదులుతున్నాడు. ఇప్పుడు వాడి పన్నోడు ఉంటాడు కదా, ఆడి పళ్ళు రాలగొడతా రారా అని అంటే ఎవరు రావట్లేదంట. అందుకే వాటి బదులు ఈ పకోడీలు తయారు చేసి నోట్లో వేసి అంటే వాడి పళ్ళు ఊడిపోతాయి కదా, అందుకే ఇలాంటి తయారీ చేస్తా. ముందు తీసేయి, ఇక్కడి నుంచి తీసేయి. నువ్వేం వాడవా? తీసేయి, సంపేస్తాం. ఇంకోసారి ఆ హోటల్ నుంచి ఇక్కడికి ఏమైనా వస్తువు వచ్చిందంటే రా. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి కలబెట్టు, కాసి నీళ్లు పోయి దాంట్లో. ఇప్పుడు కలబెట్టాయి ఒకసారి, మళ్ళీ మూత పెట్టాయి. ఓకేనా బాబాయ్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు ములక్కాడ రసం చేసుకుంటున్నాం. చింతపండు పులుసు పెట్టాను పట్రా. పెట్టావు. చింతపండు పులుసు ఇంకా 2 ట్రేలు ఉంటాయి చూడు, ఇంకో చిన్న ప్లేట్లో ఉన్నాయి పట్టాను పట్రా. పొయ్యి వెలిగించు. ఇది కొంచెం వేపుకోవాలి. ధనియాలు, కందిపప్పు, తర్వాత మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, అవన్నీ వేపేసి చక్కగా. వేగింది కదా, పక్కన పెట్టు. కాస్త ఆరాలి. పొయ్యి ఆఫ్ చేయి. గిన్నె ఎక్కడ పెట్టు, పొయ్యి మీద పెట్టు. ముందుగా ఏం చేయాలంటే, మనం చింతపండు పులుసు దాంట్లో పోసి గిన్నెలో కాస్త నీళ్ళు కూడా పోసి, ఇప్పుడు కాస్త ఉప్పు వేసి, అందులో కళ్ళుప్పు కొద్దిగా వేసి, ఇప్పుడు ఏం చేయాలంటే మునక్కాడలో పులుసులో వేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటాలు కూడా ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయ, కాస్తంత పసుపు, మరి కాస్తంత కారం. ఇప్పుడు బాగా కలిపేసి పొయ్యి వెలిగించాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, దాన్ని మూత పెట్టేసావు కదా, ఒక 20 నిమిషాల పాటు దాన్ని అలా ఉడకనివ్వాలి. అరే బరే అబ్బాయి, ఏం బాబాయ్ అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటది? అక్కడ ఒక కట్ట కట్టి పెట్టాను, తీసుకురాయనా? ఈ కట్ట ఏమిటో చెప్పింది? కొత్తిమీర వేర్లు కట్ట. ఓహో, కొత్తిమీర వేరు అనమాట. ఈ వేరు ఎప్పుడైనా కానీ రసంలో, దీంట్లోనే కాదు ఏ రసంలో వేసుకున్నా కూడా ఈ వేరు పడితే దాని ఫ్లేవరే మారిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తీసి ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలా కడితే మళ్ళీ తీసేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని దారంతో కట్టి పెట్టాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాను, నువ్వు వెళ్ళి ఇది పొడి కట్టుకునిరా, పట్టుకెళ్ళు. హలో, పని చెప్పాను. ఏంట్రా ప్యాంట్లో ఏమన్నా చేమలు దూరినాయా? అటు ఇటు తిరుగుతున్నావు పెద్ద. ఏం లేదు బాబా, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి బాగా థింక్ చేస్తున్నా. అది ఆ హోటల్లో ఏం జరుగుతుంది? మళ్ళీ హోటల్ పేరెత్తద్దన్నా? వెళ్ళి ముందు అర్జెంటుగా పొడి కొట్టుకురా, వెళ్ళు. మా బాబాయ్ అలానే అంటాడు, కానీ ఆ హోటల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మరీ రావాలి. ఈ బుద్ధి కుక్క తోక వంకరా అన్నారు కదా, నువ్వెక్కడ వింటావురా? బాబాయ్ ఇప్పుడు చేసుకొచ్చా. బాబాయ్ ఇక చూడు,
నీకోసం ఏం తెచ్చానని చెప్పుకో చూద్దాం. ఏమిట్రా చెప్పాలి మరి నువ్వు. చూపించు. నేను చూపిస్తా మరి. చూపిస్తా. టెట్టెడెన్ గారే. వారిని ఏదో లవ్వర్ గాజులు తెచ్చినట్టు అంత బిల్డప్ ఇచ్చావేంట్రా గారికి? నీ గురించి గారి తెచ్చాను బాబాయ్. నా గురించా? అక్కడి నుంచే దచ్చినుదా. నాకు వద్దులే గానీ ఒక పని చేస్తాను ఉండు. కావాలంటే ఈ స్పూన్ ఏది అక్కడ పెట్టు, నీ స్పూన్ తో కట్టింగ్ చేసి ఇస్తాను. అంటే ఇప్పుడే చేశారు కదా, ఫ్రెష్ గా ఉంటుంది. ఆ దరిద్రాన్ని తీసుకెళ్లి రైలు కింద పెట్టరా పో. రైలు కింద పెట్టమంటావా? ఆ పని చేయి. ఓకే. వద్దులే పాపం, ఏ రైలు యాక్సిడెంట్ అయితే ఎంతమంది పోతారు, ఎందుకు వచ్చిన గోళని తీసుకెళ్ళి బజార్లో పారేసిరా పో. ఓకే. ఇక్కడి నుంచి పారేసాడు ఎవడో. అయ్య బాబోయ్, కేకేంట్రా? ఎవడో నెత్తి మీద పడి ఉంటది, హరి అని ఉంటాడు. మామూలుడే కదరా నువ్వు. అంతేలే. సరే వంట చేసుకున్నారా? ఇప్పుడు ఒకసారి మొత్తం మనం పొడి కొట్టుకొచ్చాం కదా, ఈ పొడి ఇందులో వేసుకోవాలన్నమాట. కలుపుతా ఉన్నాయినా కలుపు. కాసి నీళ్లు కూడా పోసుకోవచ్చు. నీళ్లు పోసి ఈలోపు ఆ కూర ఒకసారి చూపించు. ఒకసారి కలబెట్టు. చూసావు, నూనె వచ్చింది చక్కగా కూర పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూకుడు దింపేసాయి. రెండు సైడ్లు పెట్టుకుని మూకుడు దింపు. అది ప్యాన్ పెట్టు, అది ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు పొయ్యి వెలిగించు. అబ్బాయి, రసానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్గా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా కలుపు దానికి. అది కొంచెం వేడెక్కని బాగా. మంట ఆఫ్ చేయి చాలు. ఇంకా వేడిలో ఆవాలు వేసాయి, ఇదిగో కాస్తంత ఇంగు వేసాయి, ఇదిగో కాస్త కరివేపాకు వేసాయి. ఇప్పుడు ఒకసారి కలబెట్టు. అలాగా తీసుకొచ్చి దీంట్లో రసంలో వేసాయి. అది ఇది కాసేపు రసం అలాగా మగ్గాలి, కొంచెం చిక్కబడాలి. ఇందులో కాస్త ఏంటంటే చిన్న టేస్ట్ కోసం కాస్తంత బెల్లం వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకాలి, సన్న మంట పెట్టుకుని ఉడకాలి. బాబాయ్ గారు బాగున్నారా? బాగానే ఉన్నాను. ఇందుకు మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను బాబాయ్ గారు. మీకోసం ఒకటి తెచ్చాను బాబాయ్ గారు. కోసమా? ఏంటండి అది? అది పోనీ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. నీకంటే తిక్కలలో ఉన్నాడు వీడు. అది తెచ్చినోడు చేతికి ఇవ్వచ్చు కదా, అక్కడ పడేసిపోయాడు ఏంటి? అదే దీపావళి రోజు ప్రేమగా బాంబులు కొనుక్కొని వెలిగించాలా వద్దా అన్నట్టు అలా బాపడ్డాడు ఏంటి బాబాయ్? నాకు అర్థం కావట్లే. అంతేలే. ఏముందంటావు ఇందులో? ఏమో నాకేం తెలుసు, చూద్దాం ఉండు. ఓరేని దుంపదేగా దోశ. దోశ ఏమన్నా ఆర్డర్ ఇచ్చావే నువ్వు? అది కాదురా, దోశ తెచ్చినోడు చేతికి ఇవ్వచ్చు కదా, అక్కడ పెట్టేసి పోయాడంటాడు దడుచుకుని. ఎట్లా ఆకలేస్తుంది నాకు కూడా. చక్కగా దోశ తినేద్దామా? తిను. ఏంది అది? ఏముంది అక్కడ? తెగలేదురా. ఏముందని అక్కడ అంటున్నా. నీ వయసుకి అది కష్టం కానీ. హలో హలో, 2 ముక్కలు తినడానికి చేర్చకం చిటికనే వెళ్తూ లాగుతా. ఏది ఇప్పుడు అర్థమైందిరా. ఏమర్థమైంది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి? ఆ వీధి చివరి హోటల్ ఉంది. అవును, అక్కడి నుంచి వచ్చిన సరుకు. అంతే అంటావు? అవును. అయి కదరా, ఆ తింటే మనుషులు ఏమైపోవాలి? అయినా ఇది ఇచ్చెల్లుడు వాడున్నాడు చూసావా, కన్నాడు. వాడు దొరికితే మాత్రం వాడికి ఉంటది. ఇప్పుడు కాదు, వంట అయిపోయింది. ఏం వంట చేయాలి? కనపడితే మాత్రం నా దగ్గర కూడా పట్టన్నారు కొట్టిస్తా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం రేగు వడలు. రేగి వడలా? రేక్కాయలు ఉంటాయి చూడు. అవును. రేక్కాయలు తెచ్చాను చూడగా పట్ట. రసం అయిపోయింది కానీ ఆఫ్ చేసేయి. అమ్మా బాబోయ్, చూసావా చక్కగా పండిన రేక్కాయలు ఈ తీసుకుని చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద రోల్ ఉంది పట్రా. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టాను పట్రా నాయన, పెట్టు. ఇందులో ఏం చేయాలంటే మనం ఫస్ట్గా ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి అది కచ్చా కొట్టుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసి కళ్ళు ఉప్పు పెట్టాను చూడు అక్కడ. జీలకర్ర. ఇప్పుడు పొడి కొట్టు. మోసిపోయాను నేను. అక్కడ పచ్చిమిరపకాయలు పెట్టాను ఆయన, అవి కూడా దాంట్లో వేసాయి.
అబ్బాయి రేక్కాయలు ఉన్నాయంటే రేక్కాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా అసలు ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో తింటే మంచిదంటారు. జామకాయలు వచ్చే టైంలో జామకాయలు, సీతాఫలాలు వచ్చే సీతాఫలాలు, అలా ఏ సీజన్లో వస్తే ఆ సీజను ఆ ఫ్రూట్స్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. అందుకని ఇప్పుడు మనం రేక్కాయలతో చేసుకుంటున్నాం. 2 గుప్పిళ్ళు వేసుకో దాంట్లో. ఇప్పుడు దంచేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే అది జరుగుతూ ఉంటుంది. ఈలోపు మూకుడు పెట్టమ్మా. నూనె పోయమ్మా. వాళ్ళు వేసుకోవడానికి వీళ్ళన్నంత మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా చిన్న చిన్న వాళ్ళు పెద్దవి ఉండవు. అవి కాగుతూ ఉంటుంది. ఈలోపు రెడీ చేసుకో. అయిపోయింది బాబాయ్. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఆ గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు మరీ నలిగేటట్టుగా కొట్టక్కర్లేదు, అలా ఉంచాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బేసిన్లో వేసుకో, అంతా తీసి మొత్తం దాంట్లో బేసిన్లో వేసి చక్కగా బియ్య పిండి వేసి నీళ్లు పోసుకోకూడదు, పలసన అయిపోద్ది, దాంట్తోనే కలిసిపోద్ది. చిన్న చిన్న ఉండలు చేయనైనా, చిన్న చిన్న ఉండలు. ఓకేనా? ఉండలు చేసావా? చేసి చక్కటి గారెలాగా ఉత్తుకుని ఆ బడలు చేసి ఆ ప్లేట్లో పెట్టు. అన్నీ చేసి అలాగ చక్కగా చేసావా? నూనె కాగిందేమో, ఇప్పుడు వేసే బళ్ళు వేసాయి. అబ్బాయి జాలి గరిటి పెద్దది తీసుకో. అవి వేగుతూ ఉంటాయి, కాలుతూ ఉంటాయి. ఈ లోపు ఇవన్నీ తీసేయనైనా. అబ్బాయి బాబాయ్ ఆ బళ్ళు అయిపోయినాయి, తీసేయి. అది కదరా. ఏంటంటావరా? ఏంటి బాబాయ్ ఇది? అదేరా. ఏంటా నేను చూస్తున్నా. బాబాయ్ బాబాయ్ ఏ ఏదైనా బాంబు అయితే? బాబాయ్ ఎంతసేపు అని ఇలా కూర్చుంటాను చెప్పు. ఒకవేళ బాంబే అయితే ఈ పాటికి పేలిపోయేదే కదా. అవును కదా. మళ్ళీ ఖచ్చితంగా కాదంటావా? కాదు. అదేంటో చూడు మరి. నేనెక్కడ భయపడ్డాను? భయపడ్డా. సరే ఎవరో ఒకరు ఇద్దరం భయపడ్డాం. సరే పడ్డాం. దయచేసి చూద్దాం. పద. ఇగో పెద్దవాడివి నువ్వు, నీకు ఇంకా భవిష్యత్తు లేదు కాబట్టి నేను మొన్నే ఈ ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు తెరిచిన బిడ్డని. దయచేసి తీసే, నువ్వు తీసేపు. ముందు నన్ను పంపించేద్దామని. తీ బాబాయ్ తీ. నువ్వే గనక నిజమైన అసలు సిసలైన వంటోడివి అయితే నువ్వు చేసేవాడిని వంటలు చచ్చినట్టు చేస్తావు. ఏంటి బాబాయ్ అది? ఇది బాంబు కాదురా, మరి మైసూర్ బోండా. బాబాయ్ నాకు తెలిసేది మేడ్ ఇన్ ఎదురు హోటల్ అనుకుంటా. వాడిదేనటవా? వాడిదే. బోండా కింద వేసినా కూడా తులకలేదు అంటే గట్టి. అంతే కదా. వచ్చి ఎన్ని గిన్నెలోకి తీ. దీని సోది చెప్పుకోవడమే సరిపోయింది మనకి ఈ రోజంతా. హలో, ఆ హోటల్ ఎవడ పెట్టాడు, ఆడెందుకు చేశాడు, తీరు ప్లేట్లో తీ. రేకాయ వడలు, యాక్చువల్గా రేగు వడలు అంటారు దాన్ని. బాబాయ్ ఇందా కొత్తిమీర కట్టేసావు కదా, తీసేనా ఉంచనా? తీసేయాలి నాయనా. ఓకే. ములక్కాడ రసం. దాంట్లో కూర ఉంది కదా, కూర కూడా తీయాలి కదా మరి. ములక్కాడ టమోటా కూర. అక్కడ కొత్తిమీర పెట్టాం కదా, కాస్తంత కూరలోను, ఇప్పుడు కాస్తంత రసంలోను. ఓకే బాబాయ్ అయిపోయింది కదా. ముందు ఎలా చేసామో చెప్పేసి. ములక్కాడ టమాటా ఎలా తయారు చేసామంటే
ములక్కాడను కట్ చేసుకొని ఆ తర్వాత రోటిలో వెల్లుల్లి మిరియాలు వేసి కచ్చా పిచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ములక్కాడలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే ములక్కాడ టమాటా కూర రెడీ. ములక్కాడ రసం ఎలా తయారు చేసామంటే ప్యాన్ పెట్టుకుని ధనియాలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, ములక్కాడలు, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొత్తిమీర వేర్లు వేసి 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న రసం పౌడరు, నీళ్లు పోసి కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నెయ్యి, నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపుని మరుగుతున్న రసంలో వేసి చివరిగా కాస్తంత బెల్లం వేసుకొని కాస్త మగ్గనిస్తే ములక్కాడ రసం రెడీ. రేగు వడలు ఎలా తయారు చేసామంటే రోటిలో ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దంచుకోవాలి. ఆ తర్వాత అందులో రేగికాయలు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత ఆ రేగి పళ్ళ గుజ్జును బేసన్లో తీసుకొని అందులో బియ్యపిండి వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న వండలుగా చేసుకొని వడలాగా ఒత్తుకొని ఆ తర్వాత వేడి నూనెలో వేసి కాల్చుకుంటే రేగి వడలు రెడీ. కస్టమర్ వచ్చే టైం అయింది కానీ అక్కడ పెట్టేసేయండి. బాబాయ్ గారు వంట అయిందా? బాబాయ్ వీడు మళ్ళీ వచ్చాడు. బాబాయ్ పట్టుకోండి, దీన్ని నువ్వు పట్టుకోరా. దీన్ని పట్టుకో. నువ్వు రారా బాబాయ్. ఇందాక మనకి దోశ ఇచ్చింది ఈడేగా. అటు ఇటు లాక్కున్నావు. అవును రోయ్. నువ్వేం చెప్తాయి? అది కదరా అబ్బాయి, ఎందుకురా మా మీద అంత కక్ష నీకు? చెప్పు, ఎందుకు తెచ్చావు? బాబాయ్ గారు అక్కడ ఆకలేసి దోశ చెప్పానండి. ఆ దోశ నా ఒక్కడల్లా తినడం అవ్వలేదండి. ఇట్లా అవుతుంటే అటు వెళ్ళిపోతుంది, అట్లా అవుతుంటే ఇటు వెళ్ళిపోతుంది బాబాయ్ గారు. ఆ దోశ అయితే ఏదో ఇద్దరు తంటాలు పడి లాక్కు తింటారని మీకు ఏం తంటాలు పడ్డాను రా. ఇండియా పాకిస్తాన్ లాగా పీక్కున్నాం దాన్ని, అయినా రాలా. అక్కడ ఆ దోశ తినలేదు, ఏమీ తినలేదు పొద్దున్నుంచి. ఆకలి భయంకరంగా వేస్తుంది బాబాయ్ గారు. అవునా? పోన్లే అబ్బాయి, ముందు వడ్డిస్తారా. వినొక్క దెబ్బ ఆకలి ఆకలితో ఉన్నాడు, కొట్టకూడదు. బాగుండా కూడా నువ్వే ఇసిరావు కదరా నాకు తెలిసి. బాగుండా నాది కాదు మరి ఈరిగాడి ఖాతాలో ఈడిగాడా ఆడి కొడుకు ఇందాక ఈదులో ఆడుతున్నాడు. అది ఏంటా అనుకున్నా. ఆ బాగుండానా ఇది ఇక్కడికి వచ్చిందా? మరి లేకపోతే ఓరి నాయను, ఇంకా నయ్యో ఆయన బుర్రకు తగులుంటే క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళి తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళం కదా. ఇది పట్టుకెళ్ళాలా? పట్టుకున్నావు కదా వచ్చాయిగా. సోంబేరితనం. ఏంటి ఆ హోటల్ మీద టాకేంటి? ఏంటాకు దోశ అడిగితే రేకెత్తున్నారు. దోశ అడిగితే రేకెత్తన్నారా? మనమే బెస్ట్ కదా బాబాయ్. దోశ అడిగితే దోశ ఇవ్వకపోయినా మినిమం తినేటట్టు ఇచ్చేవాళ్ళం. వడ్డించు ముందు పాపం. అమ్మయ్య బాబాయ్ గారు అమృతం తిన్నట్టుంది బాబాయ్ గారు. నాయన నువ్వెందుకు ఏడుతున్నావు బాబు? అమృతం ఇలా ఉంటుందా అని ఏడుస్తున్నాను ఆయన. అవునా? నేను అలాగే అనుకున్నా. బాబాయ్ గారు వెళ్తాను మరి. సరే బాబాయ్ గారు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడంటే ఏమైంది? ఆ హోటల్ ముందు జనం అందరూ లైన్ కింద ఉన్నారండి బాబు. అంత చండాలంగా వండుతుంటే జనం ఎలా వెళ్తున్నారా పిచ్చోళ్ళ? వాళ్ళ తింటా కలేదు బాబాయ్ గారు. మరి ఈ ఆడ మాత్రం ఆడు ఉండి అన్ని ఆడికే తినిపిస్తాకున్నారండి లైన్లో. మంచి పని అయిలే. ఆడి తిక్క కుదిరింది కానీ ఎంత చేసుకున్నాడికి అంతరా మనం. నువ్వు అక్కడ నుంచి చెప్తా బాబాయ్. అబ్బాయి ఈ పొద్దునాడు అయిపోయాడు బాబాయ్. ఈ వడతో అని కొట్టి బోండంతో అని చంపేసి చివరికి ఆడు శవం మీ దోశ ఆసేసి అయ్యేందుకు ఎందుకు పట్టుకెళ్తున్నావు? చెప్తా నక్కలు ఒక వడసాలు చచ్చిపోతా ఎక్కడ పోతున్నారా అలాగా? వేసేద్దామని.